ఉపాసన కొణిదెల తనకి ఇద్దరు కవల పిల్లలు పుట్టిన 10 రోజుల తరువాత ఒక ఎమోషనల్ జర్నీని తన సోషల్ మీడియాని వేదికగా చేసుకొని షేర్ చేసింది. ఇక ఆ ఎమోషనల్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో పెద్ద సెన్సేషన్‌ని క్రియేట్ చేసింది. ఇక దానిలో తన డెలివరీ సమయం గురించి, తన ప్రెగ్నెన్సీ గురించి అంతేకాదు, తాను ఎంత సెంటిమెంటలో అంతేకాకుండా తన పిల్లల జాతకాలని చూసి ముహూర్తం పెట్టిన జ్యోతిష్ శాస్త్రజ్ఞుడు కూడా మాట్లాడడం జరిగింది. ఇక ఉపాసన కొణిదెల జనవరి 31వ తారీఖున 2026వ సంవత్సరం రాత్రి 11 గంటల 30 నిమిషాల తర్వాత డెలివరీ అవ్వాలి అన్నది తిథి వార నక్షత్ర ఫలాలని చూసి పెట్టిన ముహూర్తమట. పైగా ఈ ముహూర్తాన్ని పెట్టింది ఎవరో కాదు, ప్రముఖ జ్యోతిష్ శాస్త్ర నిపుణుడిగా రాణిస్తూ ఉన్న మహేష్ బాంగ్. ఇతడికి పరిచయం అవసరమే లేదు. దాదాపు 20 ఏళ్లకు పైగా జ్యోతిష్ శాస్త్ర నిపుణుడిగా ఎన్నో అవార్డులని కూడా అందుకున్నాడు. పైగా ఇతడి జ్యోతిష్ శాస్త్రాన్ని ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు, అందులోను బాలీవుడ్ ఇండస్ట్రీలోని ఎంతో మంది స్టార్ సెలబ్రిటీ వాళ్ళ వ్యక్తిగత జీవితాలతో కూడుకున్న విశేషాలకి ముహూర్తాలు పెట్టాలి అంటే ఇతడి తర్వాత ఎవరైనా. అలా ప్రముఖ ఆస్ట్రాలజర్గా ఇతడికి బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా చాలా కనెక్షన్సే ఉన్నాయి. అలాంటి ఇతడికి ఉపాసన మరియు రామ్ చరణ్లు కూడా చాలా బాగా తెలుసు. అయితే తన మొదటి కూతురు అయిన క్లింకారాకి కూడా ముహూర్తం పెట్టింది ఎవరో కాదు, మహేష్ బాంగేనట. అలాంటి ఇతడు ఇక ఉపాసనకి పుట్టబోయే తన కవల పిల్లల జాతకంని చూసి, వాళ్ళ తిథి వార నక్షత్ర ఫలాలను చూసి ఏ సమయంలో పిల్లలు పుడితే మంచిదో వాళ్ళ నక్షత్ర జాతకాల సమయాన్ని నిర్ణయించడం జరిగిందట. అలా సరిగ్గా హాస్పిటల్కి రావడం, హాస్పిటల్కి వచ్చిన 11:30 గంటల 30 నిమిషాల తరువాత ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి డెలివరీ చేయించుకోవడం జరిగిందట. అలా మహేష్ బాంగ్ అనే వ్యక్తే ఉపాసన కొణిదెల ఇద్దరు కవల పిల్లలకి జాతకం చూసి ముహూర్తం పెట్టడం జరిగింది. పైగా వీళ్ళిద్దరూ మహజ్జాతకులని, వీళ్ళకి అన్ని విధాల ఆరోగ్యంగా కావచ్చు, ఆయుష్ కావచ్చు, ధనపరంగా కావచ్చు, విజ్ఞానపరంగా ఎంతో అభివృద్ధి చెందుతారని, గొప్పవాళ్ళు అవుతారని కూడా ఉందని ఆయన చెప్పడం జరిగింది. పైగా ఉపాసన కూడా మొదటిసారి ఎక్కడైతే రూమ్లో క్లింకారాకి తల్లైందో సరిగ్గా అదే రూమ్లో డెలివరీ అవ్వాలని నిర్ణయించుకుందట. తనకి చాలా సెంటిమెంట్స్ ఉన్నాయని, అందుకే ఏ డాక్టర్లు అయితే క్లింకారాకి డెలివరీ చేశారో సరిగ్గా చెన్నై నుంచి సుష్మా అనే డాక్టర్, అంతేకాకుండా ఏ డాక్టర్లు అయితే క్లింకారాకి డెలివరీ చేశారో సరిగ్గా అదే గైనకాలజిస్టు, అదే పేడియాట్రిస్ట్, అదే గ్రూప్ ఆఫ్ డాక్టర్లు అపోలో హైదరాబాద్ హాస్పిటల్కి వచ్చి దగ్గరుండి డెలివరీ చేసి కవల పిల్లల్ని బయటికి తీయడం జరిగింది. అలా మొత్తానికి ఉపాసన కొణిదెల తన మొదటి కూతురు విషయంలో అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందో సరిగ్గా అలాగే తన ఇద్దరి పిల్లల విషయంలో కూడా. ఇక ఆ ఎమోషనల్ జర్నీని సోషల్ మీడియాని వేదికగా చేసుకొని షేర్ చేస్తూ ఇలా తాను తన రామ్ చరణ్ ఇద్దరికి కవల పిల్లలు పుట్టడం, తన ముగ్గురు పిల్లల్ని ఇలా కొన్ని లక్షల కోట్లాది మంది అభిమానులు ఇంత అభిమానంగా ప్రేమించడం, వీళ్ళ ప్రేమ ఆప్యాయతకి ఏమిచ్చినా తక్కువే, నేను జీవితాంతం రుణపడి ఉంటాను అంటూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆవిడ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.